ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న టీడీపీ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేయనుంది. టీడీపీతో పాటు జనసేన కూడా కంప్లైంట్ చేయనుంది. ఇప్పటికే టీడీపీ ఢిల్లీకి వెళ్లి మరీ ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని, టీడీపీ సానుభూతి పట్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అటు వైసీపీ కూడా సీఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలపైన కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. వాటిని సరిదిద్దడానికి రంగంలోకి దిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం విజయవాడకు చేరుకుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఏపీ అధికారులతో వీరు సమావేశం కానున్నారు. అలాగే రాజకీయ పార్టీలతో కూడా భేటీ కానున్నారు. ఇక ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలపైన ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఇక ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతి పరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి అనుకూలమైన ఓటర్ల చేరిక లాంటి అంశాలను కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలు సరిదిద్దాలని కోరనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, ఏదైతే నోవోటెల్ హోటల్లో, విజయవాడ నోవోటెల్ హోటల్లో 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులంతా ఇక్కడే ఉంటారు. దాదాపు 9 మంది కేంద్ర ఎన్నికల సంఘ బృందం, చీఫ్ కమిషనర్, అదేవిధంగా 2 కమిషనర్తో కలిపి 9 మంది సభ్యుల బృందం మొత్తం కూడా ఇక్కడే మకాం వేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లలో అవకతవకలు జరిగాయని గత కొంతకాలంగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా వారికి సబ్మిట్ చేశారు. చంద్రబాబు ఢిల్లీ కూడా వెళ్లి వారికి ఫిర్యాదులు అయితే చేసి వచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సన్నద్దత కోసం కూడా ఈ సమావేశం జరుగుతుంది. గతంలో కూడా గత 10 రోజుల క్రితం కూడా టీం ఇక్కడికి వచ్చేళ్ళింది. ఇప్పుడు చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలోని 9 మంది సభ్యుల టీం అయితే వస్తుంది. మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఓటర్లలో అవకతవకలు ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి, ఇక్కడ ప్రతిపక్ష సానుభూతి పరులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, న్యూట్రల్స్ ఈ ఓట్లను గంపకొత్తగా తొలగిస్తున్నారు. ఫామ్ 7 పేరుతో గుర్తింపు లేని వ్యక్తుల ద్వారా ఫిర్యాదులు చేయించి ఓట్లన్నీ తీయించి వేస్తున్నారని చెప్పి ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపిస్తుంది. దీని వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉంది. కానీ అటువంటి ఫిర్యాదులు మేము చేసినప్పటికీ, సాక్ష్యాధారాలతో సహా ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఏదైతే మీనాకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు వరకు కూడా సరైన చర్యలు తీసుకోలేదు. మేము న్యాయస్థానాలకు వెళ్లి పోరాటం చేయాల్సి వస్తుంది. న్యాయస్థానాలకు వెళ్తే ఒకరిద్దరు అధికారులని, పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఏకపక్షంగా ఎన్నికల అవకతవకలకు పాల్పడుతుందని ప్రధానంగా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయబోతున్నారు. వారు 11 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని మొత్తాన్ని కూడా కలవబోతున్నారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని వారికి సబ్మిట్ చేస్తారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం విచారణ చేయించి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ముఖేష్ కుమార్ ఆధ్వర్యంలోని సంఘం సరిగా స్పందించట్లేదని అభిప్రాయపడుతూ ఉంది చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తమకు వచ్చిన అన్ని ఫిర్యాదుల్ని కలిపి ఒకేసారి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే చాలా కాలంగా గత 6 నెలల నుంచి కూడా టీడీపీ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక సెల్ పెట్టుకుంది. ఓటర్ల అవకతవకలకు సంబంధించి ఒక క్రియాశీలక సెల్ ఏర్పాటు చేసి మొత్తం కూడా గ్రౌండ్ స్థాయిగా మొత్తం కూడా అన్ని కూడా సేకరించింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 5,000 ఓట్లను ఈ విధంగా అవకతవకల ద్వారా తమ పార్టీ కార్యకర్తలను చేర్పించుకుంటుంది అధికార పార్టీ అని టీడీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తున్నారు. సానుభూతి పరులు కావచ్చు, న్యూట్రల్స్ కావచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో అధికార పార్టీ అవకతవకలకి అడ్డు లేకుండా పోతుంది. ఎమ్మటే అరికట్టాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. మీరు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నారు. దీనికి సంబంధించి పలుసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు కూడా రాశారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు వారితో సమావేశం అవబోతున్నారు. చంద్రబాబు ఫిర్యాదు మీదకే వీరు ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి కాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 10:30కు చంద్రబాబు 10:30కు పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి ఇక్కడ బయలుదేరతారు. చంద్రబాబు 10:45కి ఉండవల్లి నివాసం నుంచి ఇక్కడికి వస్తారు. ఇద్దరు కలిసి మెమోరాండం సమర్పిస్తారు. తర్వాత వారితో ప్రత్యేకంగా సమావేశమై మొత్తం కూడా వివరాలన్నీ కూడా వారికి అందజేస్తారు. సంధ్య, రైట్ రవిచంద్.